కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నారంటే దాంట్లో సక్సెస్ పొందే అవకాశం చాలా బాగుంది. మనకి ఈ సంవత్సరం మొత్తంలో మేజర్‌గా అఫెక్ట్ అయ్యేది మేషరాశి వాళ్ళే. నమస్కారం ప్రేక్షకులారా. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం ఆహ్, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఈ కొత్త సంవత్సరం, పరాభవ సంవత్సరం, ఇందులో మనకి మేజర్ అయిన, ఇంపార్టెంట్ అయిన ఒక సూచన ఏమిటి అంటే, ఎవరెవరు ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళు ఉద్యోగాన్ని భద్రపరుచుకోవాలి. అదేలాగా బిజినెస్ చేసేవాళ్ళు, ఎస్పెషలీ ప్రొడక్షన్‌లో ఉండేవాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మంగళుడు ఒక మూవ్‌మెంట్ ఏంటంటే 5 రాశులే మనకి ఎళ్తుంది. మనకి మీన రాశి నుంచి ప్రారంభించి సింహరాశి వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. సో ఇటువంటి రెస్ట్రిక్టెడ్ మూవ్‌మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జాబ్ ఆపర్చునిటీ అన్నది రావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అదేలాగా జాబ్‌లో ఉండే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. పెద్ద పెద్ద ప్రొడక్షన్ యూనిట్స్ అటువంటి విషయాలు చేసే వాళ్ళకి అన్ని విషయాలు రెడీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానికి కావాల్సిన మేజర్ అయిన విషయాలు రాకుండా పోవడం, దానివలన ప్రొడక్షన్ ఆగిపోవడం అనేటువంటి విషయాలు జరిగే పరిస్థితి చూస్తుంటాం. ఇది మనకి ఈ వార్ సినారియోని చూసినా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే మేజర్‌గా అన్నీ ఉంటాయి. బేసిక్‌గా ఆయిల్ లేదు, దానివలన మనం ఏం చేయలేము. ఇటువంటి పరిస్థితులు రావచ్చు. సో మేజర్ సూచన ఏంటి అంటే, బేసిక్‌గా ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండేవాళ్ళు మీ జాబ్‌ని తగ్గించుకోవాలి అనేది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. ఏ కోపతాపాలు అన్నీ పక్కన పెట్టేసి ఉన్న జాబ్‌ని తగ్గించుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ ఏప్రిల్ నెలకున్న గ్రహచారం ఎట్లా ఉంది అన్నది మనం చూద్దాం ఫస్ట్. ఏప్రిల్ నెల ఎట్లా ఉందంటే, మనకి ఏప్రిల్ 1వ తారీఖున సూర్యుడు, శనీశ్వరుడు కలిసి మనకి మీన రాశిలో ఉన్నారు. శుక్రుడేమో మేషరాశిలో ఉన్నారు. గురువు ఏమో మనకి మిథున రాశిలో ఉన్నారు. అదేలాగా కేతువు ఏమో ఇక్కడ ఉన్నారు సింహరాశిలో. మిగతా గ్రహాలు బుధుడు, మంగళుడు, రాహు వీళ్ళందరూ కుంభరాశిలో ఉన్నారు. సో ఈ కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళేది మనకి బుధుడేమో 11వ తారీఖున వెళ్తారు. మంగళుడు వక్ర నివృత్తి అయిపోయారు 1వ తారీఖున. 3వ తారీఖునేమో మనకి మీనరాశికి వెళ్ళిపోతారు. ఇదనమాట బేసిక్ గ్రహచారం. సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఉన్నంత వరకు, అది మనకి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిలో మనం చూస్తే మేజర్గా మేషరాశి వాళ్ళకి 7వ స్థానాధిపతి అయిన శుక్రుడేమో మీ రాశిలో ఉన్నారు. 2వ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా మీ రాశిలో ఉన్నారు. కాబట్టి మీకు ప్రపోజల్స్ అన్నది వచ్చే అవకాశాలు చాలా బాగుంది. ఎస్పెషలీ మ్యారేజ్ ప్రపోజల్స్ అనేది వచ్చే అవకాశాలు బాగుంది. అది మనకి మంగళుడు ఎప్పుడు మీనరాశికి వెళ్ళిపోతారో 3వ తారీఖు తర్వాత ఇంకా బాగుంది. ఎందుకంటే ఆయన 8వ దృష్టితో మీ 7వ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఆ అవకాశాలు బాగుంది. 3వ తారీఖు తర్వాత మనం చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అన్నది మేషరాశి వాళ్ళకి ఉంది. అదేలాగా అది ఒక శుభ ఎక్స్పెండిచర్గా ఉండే అవకాశం కూడా చాలా ఉంది. కాబట్టి మనం ల్యాండ్ కొనుక్కోవడం కానీ, ప్రాపర్టీ కొనడం కానీ, లేకపోతే పెళ్లి కోసం మనం ఎక్స్పెండిచర్ చేయడం కానీ, ఇటువంటి విషయాలు జరిగే అవకాశాలు చాలా బాగుంది. మంగళుడు 3వ తారీఖు తర్వాత మంగళుడు చూసేది మీ 3వ స్థానాన్ని. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే అది సేల్ అనేది మనం చేయొచ్చు. దానికి ఉన్న విషయాలు మీకు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నారంటే దాంట్లో సక్సెస్ పొందే అవకాశం చాలా బాగుంది. ఎందుకంటే మనకి గురువు కూడా మీకు 3వ స్థానంలో ఉన్నారు. కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది.
అదేలాగా మీ యంగర్ బ్రదర్, యంగర్ సిస్టర్, చెల్లి, అదేలాగా మనకి వీళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుంటుంది. మీ ఎంప్లాయీస్కి ఒక మంచి వెల్ఫేర్ స్టేటస్ అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు. మీకు రావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అన్నది ఈ టైం పీరియడ్లో వస్తుంది. ఫండ్ ఫ్లో స్థానంలో కుటుంబ స్థానాధిపతి అక్కడే ఉన్నారు కాబట్టి కుటుంబంలో ఏ ప్రాబ్లం లేకుండా ఒక స్మూత్ అట్మాస్ఫియర్ అన్నది వస్తుంది. ఫండ్ ఫ్లోలో ఏది ప్రాబ్లం ఉన్నా అదంతా తగ్గే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. ఫండ్ ఫ్లో స్మూత్గా అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. ఎప్పుడు మనకి మంగళుడు శనీశ్వరుడితో కలిసిపోతారు ఆ టైం పీరియడ్ నుంచి మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి. ఎస్పెషలీ మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరు తన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవడం మంచిది. ఏదైనా చిన్న విషయం అని వదిలిపెట్టుకోకుండా దయచేసి డాక్టర్ని వెళ్ళి చూసుకోండి ఏదైనా ప్రాబ్లం వస్తే. రాహుతో పాటు ఉన్నంతకాలం మనం చూసాం వరల్డ్లో ఉన్నటువంటి విషయాలు ఏమేమి జరిగిందో ఈ విషయాలన్నీ కొద్దిగా తగ్గడం ప్రారంభిస్తుంది. కాకపోతే పరిపూర్ణంగా తగ్గదు. మనకి జూన్ నెల వరకు ఈ ప్రాబ్లం అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు మీరంతా ప్రిపేర్ అయి ఉంటే మీకు మంచిది. మంగళుడు చూసేది మీ 6వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి అదేలాగా అది మ్యూచువల్ కేంద్రం గురువుకి అనే ఒక విషయం కూడా ఉంది. శనీశ్వరుడు కూడా చూస్తున్నారు. బుధుడు కూడా ఆ స్థానాన్ని తన స్థానాన్నే చూస్తారు 11వ తారీఖు తర్వాత. అన్నప్పుడు మనకి లోన్ ఫెసిలిటీస్ అన్నది ఏదైనా కావాలి అంటే ఈ టైం పీరియడ్లో దొరుకుతుంది. అదేలాగా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అది సెటిల్ అయ్యే అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. లోన్ ఏదైనా సెటిల్ చేయాలి అనుకున్నా ఈ టైం పీరియడ్లో సెటిల్ చేసే అవకాశాలు మీకు చాలా బాగుంది. అదేలాగా మనకి గురువు చూసేది మీ 7వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఇది చాలా మంచి గోల్డెన్ పీరియడ్. ఎస్పెషలీ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అవ్వడానికి చాలా మంచి పీరియడ్. బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది వచ్చే సమయం ఇది. అదేలాగా మనకి చూస్తే ఆయన గురువు ఒక ఆశీర్వాదంతో పాటు మీకు 11వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులు ఎస్పెషలీ ఒక నెల కంప్లీట్గా మనం చూస్తే మనకి 11వ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి. మీకు ఏ డైరెక్షన్ నుంచి ఇబ్బంది వచ్చిందో తెలియదు కానీ చాలా ఇబ్బందులు ఉన్నారు మేషరాశి వాళ్ళు. అదంతా కొద్దిగా తగ్గడం జరుగుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. మనకి ఈ సంవత్సరం మొత్తంలో మేజర్గా అఫెక్ట్ అయ్యేది మేషరాశి వాళ్ళే. ఎందుకంటే రాహు ఒక ప్రభావం అనేది అశ్విని నక్షత్రంలోనో కృతికా నక్షత్రంలోనో ఆయన ధనిష్ఠా నక్షత్రానికి వెళ్ళే వరకు ఉంటుంది. అదేలాగా మీకే తెలుసు, మీకు 7.5 సాటర్న్ అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేయకండి. ఏదైనా ఒక ఎక్స్పాన్షన్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అతి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ఏంటంటే మంగళుడు యొక్క మూమెంట్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది. చాలా రోజులు ఆయనేమో తన నీచ స్థానంలోనే స్పెండ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే మూవ్ అవ్వండి మీరు, ఎస్పెషలీ మేషరాశి వాళ్ళు. మీకు తగిన రెమెడీ అని చెప్తే మీరు రెగ్యులర్గా సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవడం అన్నది వదిలిపెట్టుకోకండి. సుబ్రహ్మణ్య భుజంగం అనేది చదవండి, లేకపోతే కందషష్ఠి కవచం అనేది చదవండి. ఇది మీరు చేస్తూ ఉండండి. అదేలాగా తృతీయ రోజున ఏకాదశి రోజున వ్రతాలు మీరు పాటించడం మీకు మంచిది. అన్నదానాలు ఆ రోజున మీరు చేయడం కూడా చాలా మంచిది. ఇది మీరు చేసుకోండి. ధన్యవాదాలు.